वज़ीर अफ़ज़ाइश मवेशियान टी श्रीनिवास यादव ने काचीगुड़ा गवर्नमेंट हाई स्कूल में मुनक़दा हमारी बस्ती हमारा स्कूल प्रोग्राम का जायजा लिया। इस मौके पर मुनक़दा जायजा इजलास में मेयर, डिप्टी मेयर, अरकान कानून साज काउंसिल, अरकान असेंबली, एजुकेशन डायरेक्टर देवास सेना और जिला कलेक्टर वाटर वर्क्स MD के अलावा मुख्तलिफ महकमों के अफसरान ने शिरकत की। इस मौके पर खिताब करते हुए रियासती वज़ीर श्रीनिवास यादव ने कहा कि इस प्रोग्राम का बुनियादी मकसद तलबा को इंफ्रास्ट्रक्चर और सहूलियात फराहम करना और सरकारी स्कूल्स में तरक्याती काम करवाना है। उन्होंने कहा कि हमने 3 माह में 100% काम मुकम्मल करने का फैसला किया है और उन्होंने कहा कि हमारी बस्ती हमारा स्कूल प्रोग्राम के लिए 7,289 करोड़ रुपए मख्तस किए गए। हमने पहले मरहले में रियासत भर में 9,123 स्कूल्स का इंतखाब किया है। इब्तदाई तौर पर हैदराबाद जिले में 239 स्कूल्स का इंतखाब किया गया था। उन्होंने कहा कि माजी में किसी भी हुकूमत ने तालीम के शोबे की तरक्की के लिए इतनी बड़ी रकम मख्तस नहीं की और उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने ऐसा बजट मख्तस किया है जो किसी दूसरी रियासत ने तालीम के शोबे के लिए मख्तस नहीं किया। జంట నగరాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా వచ్చినటువంటి సందర్భం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఊరు మనబడి మన బస్తీ మనబడి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మరి ఇందులో హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఫేజ్ కింద 239 స్కూళ్ళు తీసుకొని మరి ఆ స్కూళ్ళల్లో కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి నీకు వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ తాగునీరు కానీ ఫర్నిచర్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ బట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రిన్సిపాల్ వాళ్ళందరికీ కూడా. రెండోది పెయింటింగ్, మరి యూనిఫామ్గా ఒకటే పెయింట్ వేయాలనేటువంటిది ఒక కలర్ కూడా డిసైడ్ చేశారు. రెండోది రిపేర్స్ ఏమున్నాయి, ఈ రిపేర్స్తో పాటు గ్రీన్ షాక్ బోర్డుతో పాటు కాంపౌండ్ వాల్, అదేవిధంగా కిచెన్ కానివ్వండి, లేదు డిలాబరేట్ కండిషన్ ఉంటే ఆ ప్రాంతంలో కొత్తగా కట్టడం కానివ్వండి, అదేవిధంగా భోజనశాల, నీకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో కొన్ని ఏ కాంపౌండ్స్ పెట్టుకోవాలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26,095 స్కూల్స్ మరి మొత్తం తీసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం. దీనికి దగ్గర 7,200 కోట్ల రూపాయల వరకు దీన్ని శాంక్షన్ చేసి ఆ డబ్బులు కూడా కలెక్టరేట్లకు పంపించాం. అయితే హైదరాబాద్ సిటీలో ఈ 239 స్కూళ్ళు ఫస్ట్ ఫేజ్ కింద మనం తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే చాలా స్కూళ్ళకి పోతే మీకు అందరికీ తెలుసు టాయిలెట్స్ ప్రాపర్గా ఉండవు. రెండోది ఆ ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేస్తారు.